నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్9 టీవీ తెలుగు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పండగ మొదలైంది. ప్రతిష్టాత్మకమైన తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నేడు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల సంక్షేమం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రుణ వసూళ్ల ట్రైబ్యునల్, డిఆర్టీ, తెలంగాణ అడ్వకేట్ అసోసియేషన్లలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేషనలిస్ట్ థింకర్స్ ఫోరం మరియు ఇతర న్యాయవాద సంఘాలు తమ గళాన్ని వినిపించాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. ఈరోజు జరుగుతున్న బార్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ అధికారితో మాట్లాడుతున్నాను. బార్ కౌన్సిల్ వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు. డిఆర్టీ కోర్ట్ ప్రెసిడెంట్ నేను విజయ్ కుమార్ టి. ఈరోజు ఇక్కడ పోలింగ్ బూత్ పెట్టారు. 88 ఓట్స్ ఉన్నాయి. దానికి నేను పోలింగ్ ఆఫీసర్. దిస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎ బూత్ ఇన్ అవర్ డెట్ రికవరీ ట్రిబ్యునల్ హైదరాబాద్. సో అందరూ అడ్వకేట్స్ సామరస్యంగా వచ్చి వారి ఐడి కార్డు చూపించి బ్యాలెట్ పేపర్ తీసుకొని ఓటేసి వెళ్తున్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, డిసిప్లిన్గా నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు డెట్ రికవరీ ట్రిబ్యునల్ తెలంగాణ రాష్ట్రం ఇక్కడ బూత్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఆఫీసర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మొత్తం 400 పైగా మెంబర్స్ ఉంటారు. అందులో 100కు పైన ఓట్లు సిఓపి ఇచ్చిన వారు అటువంటి వారికి ఒక బూత్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్గా విజయ్ కుమార్ గారు వివరిస్తూ ఈ ఎలక్షన్ని సజావుగా కండక్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 మందిని ఈ ఎలక్షన్స్లలో ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందులో 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారు. 23 మందికి మనం ఓటేసి అభ్యర్థులుగా 203 మంది అభ్యర్థులుగా నిలబడి ఉన్నారు. అందులో 23 మందిని మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందులో 33% రిజర్వేషన్ పోగాను 18 మందిని మనం డైరెక్ట్ గా ఎన్నుకోవాల్సిన ఈ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అడ్వకేట్స్ కి ఇది ఒక పెద్ద పండుగ లాంటి వాతావరణం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు అడ్వకేట్స్ వారి జిల్లాల లోపల వారి స్టేషన్స్ లోపల ఈ ఓటింగ్ కి ముందుకొచ్చి ఓటింగ్ శాతాన్ని పెంచి అడ్వకేట్స్ యొక్క వాయిస్ ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వినిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క అడ్వకేట్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యూస్9 కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. It's a 189.3 V Venkatesh Ramesh Sri Nivasa Padmavati. Silver 19 295.23 Ashok Kumar versus Industrial Home Finance. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రుణ వసూళ్ల ట్రైబ్యునల్, డెబెట్స్ రికవరీ ట్రిబ్యునల్, డిఆర్టీ, తెలంగాణ అడ్వకేట్ అసోసియేషన్ నందు పోలింగ్ బూత్ ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ అసోసియేషన్ లో మొత్తం 400 మంది సభ్యులు తమ ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఉదయం నుండే న్యాయవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లలో నిలబడి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బార్ కౌన్సిల్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా నేషనలిస్ట్ థింకర్స్ ఫోరం డిఆర్టీ శాఖ తరపున అడ్వకేట్ శ్రవణ్ కుమార్ రాగి మీడియాతో మాట్లాడారు. ఆయన తన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రతి న్యాయవాది తమ ఓటు హక్కును బాధ్యతగా గుర్తించాలని, ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదని, న్యాయవాదుల భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని పేర్కొన్నారు. విద్యావంతులైన నిబద్ధత గల సభ్యులతో కూడిన ఒక బలమైన కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారానే న్యాయవాదుల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికైన కొత్త కౌన్సిల్ అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముందు న్యాయవాదుల డిమాండ్లను, ఉదాహరణకు హెల్త్ కార్డ్స్, స్టైఫండ్స్, ఇన్సూరెన్స్ వంటివి సమర్థవంతంగా వినిపించగలుగుతుందని,
ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అడ్వకేట్ అసోసియేషన్లలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం వల్ల న్యాయవాదులకు తమ ఓటు వేయడం సులభతరం అయిందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేవలం ఓటింగ్ మాత్రమే కాకుండా న్యాయవాద సంఘాల మధ్య ఐక్యత కూడా ప్రతిబింబించిందని శ్రవణ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పవన్ కుమార్ యాదవ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ గౌడ్, స్వదేశీ జాగరణ్ మంచ్ సికింద్రాబాద్ విభాగ్ పరిశీలక్ వి రవీందర్, జిఏ కిరణ్ రాజ్, శ్రీకర్ రెడ్డి, రమేష్ మరియు ముఖేష్ వీరంతా కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించడమే కాకుండా యువ న్యాయవాదులను ఓటింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహించారు. స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధులు కూడా హాజరు కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను చేకూర్చింది. వేదిక డిఆర్టీ తెలంగాణ అడ్వకేట్ అసోసియేషన్లు మొత్తం ఓటర్లు 400 మంది సభ్యులు, ముఖ్య వక్త అడ్వకేట్ శ్రవణ్ కుమార్ రాగి, నేషనలిస్ట్ థింకర్స్ ఫోరం, న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు తమ హక్కుల కోసం నేడు బ్యాలెట్ బాక్స్ ద్వారా తీర్పును ఇవ్వబోతున్నారు. సాయంత్రం వరకు సాగనున్న ఈ పోలింగ్ ప్రక్రియలో భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా ఏర్పడే కొత్త కౌన్సిల్ తెలంగాణ న్యాయవాద లోకానికి కొత్త ఊపిరి పోస్తుందని ఆశిద్దాం. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ News9 TV తెలుగు. జై హింద్.